సో ఈరోజు స్పెషల్ ఫోకస్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పుడు ఎయిర్టెల్ జియో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ నెట్వర్క్ వాడే వాళ్ళందరూ కూడాను ఆయా కంపెనీలకు భారీగా మీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి ముఖ్యంగా జూలై 3 నుంచి కూడాను ఈ యొక్క జియో కానీ ఎయిర్టెల్ కానీ మంత్లీ ప్లాన్, 2 months ప్లాన్, 3 months ప్లాన్ యొక్క టారిఫ్లు కూడా మారబోతున్నాయి. ఎవరైతే ప్రీపెయిడ్ వాడుతున్నారో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడాలి. సో ఖచ్చితంగా ఈ యొక్క మార్పులు చేర్పులు అనేవి కూడాను జూలై 3వ తేదీ నుంచి కూడా అమల్లోకి రానున్నాయని చెప్పేసి ఆయా కంపెనీలు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా ₹50 నుంచి ₹200 వరకు కూడాను ఒక్కొక్క టారిఫ్ మీద పెంచుతున్నారు. ముఖ్యంగా ఇది ప్రీపెయిడ్కి సంబంధించిన ఎవరైతే ప్రీపెయిడ్ కస్టమర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొంచెం అలర్ట్గా ఉండాలి. జూలై 3వ తారీఖు నుంచి ఈ యొక్క టారిఫ్ ప్లాన్లన్నీ కూడా మారబోతున్నాయి. దాదాపుగా 25% ఆయా కంపెనీలు పెంచబోతున్నాయని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇది జియో ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. 25% ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారికి ఇప్పుడు జియో కస్టమర్లు వాడేవాళ్ళు ఉన్నారు, జియో వాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడాను 1 month ప్లాన్, అలాగే 2 months ప్లాన్, 3 months ప్లాన్ దాదాపుగా 25% రేట్లు పెంచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కొత్తగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క టారిఫ్లు ఏవైతే పెంచినారో పెంచే టారిఫ్లు అన్నీ కూడాను జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పేసి ఆయా కంపెనీలన్నీ కూడాను అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జియో అండ్ ఎయిర్టెల్ అంటే రానున్న రోజుల్లో ఈ యొక్క టారిఫ్లు మోగనున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆయా కంపెనీలు తెలియజేశాయి. దాదాపుగా జియోకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే జియోలో దాదాపుగా 25% రేట్లు పెంచుతున్నట్లు కూడా ఇప్పటికే జియో సంస్థ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అంటే అలాగే జియో బాటలోనే ఎయిర్టెల్ కూడా పెంచబోతుంది. ఎయిర్టెల్ యూజర్లు అలాగే జియో యూజర్లు అందరూ కూడాను మరికొద్ది రోజుల్లో ఆయా కంపెనీలకు వాళ్ళు వాడుతున్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఎయిర్టెల్ జియో వాడే కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొంచెం అలర్ట్గా ఉండాలి. ఆయా కంపెనీలకు చెల్లించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కొత్త రేటు, పాత రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే కొత్త రేట్లు ఏవైతే ఉన్నాయో అవి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఒకసారి చేస్తాం. చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇక జియోకి సంబంధించి పాత రేట్లు ఒకసారి చూసుకున్నట్లయితే పాత రేట్లు ₹299కి అన్లిమిటెడ్ కాల్స్ అలాగే SMS కూడా అలాగే 2 GB డేటా పర్ డే ఉండేది. ఇప్పుడు ఆ ₹299ని ₹349కి చేస్తున్నారు. అలాగే ₹239 ప్లాన్ని ₹299 చేయబోతున్నారు. ₹209 ప్లాన్ని ₹249 చేయబోతున్నారు. ఇక ఎయిర్టెల్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే పాత రేటు ₹359 ప్లాన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ₹409 చెల్లించాల్సి ఉంటుంది జూలై 3 నుంచి కూడాను. ఇక ₹299 పాత రేట్ అయితే కొత్త రేటుగా ₹349 ఎయిర్టెల్ పెంచబోతుంది. ఇది 1 month ప్లాన్ అనమాట. ₹265 ప్లాన్ ఎవరైతే వాడుతున్నారో ఎయిర్టెల్కి సంబంధించి అది జూలై 3 నుంచి కూడాను దాదాపుగా ₹299 కాబోతుంది. ఇక 2 months ప్లాన్ చూసుకున్నట్లయితే దాదాపుగా ₹479 ప్లాన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ₹359 ప్లాన్ కొంతమేర డబ్బులు పెరిగే ఛార్జెస్ అయితే ఉండబోతున్నాయి. అంటే ₹479 ఎవరైతే ఆ యూజర్స్ ఉన్నారో ఎక్కువగా మంత్లీ ప్యాక్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి ₹579 చెల్లించాల్సి ఉంది. ఇక ₹533 ప్లాన్ ఏదైతే ఉందో దాదాపుగా ₹629గా పెరగబోతుంది. దాదాపుగా ₹200 వరకు ₹50 నుంచి $200 వరకు పెంచబోతున్నాయి అనమాట. ఇక ఎయిర్టెల్ మనం ఒకసారి చూద్దాం. ₹479 ప్లాన్ ఏదైతే ఉందో అది ₹579గా పెరగబోతుంది. అంటే దాదాపుగా ₹100 ఇక్కడ పెరగబోతుంది అనమాట. ₹100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఆ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో. ఇక ఎయిర్టెల్లో మనం ₹549 ప్లాన్ని ₹649 చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. దీనికి కూడా ఒక ₹100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది 2 months ప్లాన్ అనమాట. ఇక 3 months ప్లాన్ మనం ఒకసారి చూద్దాం. 666 ప్లాన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు 799 వాడాలి. 719 ఎవరైతే వాడుతున్నారో 859 వాడాల్సి ఉంటుంది. ఇది జియో అనమాట 3 months ప్లాన్. ఇక ఎయిర్టెల్ 3 months ప్లాన్ ఒకసారి చూద్దాం. 719 ఎవరైతే వాడుతున్నారో ₹859 ప్లాన్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ₹839 ప్లాన్ ఎవరైతే వాడుతున్నారో దాన్ని ₹979 ప్లాన్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆయా కంపెనీలు అన్నీ కూడాను దాదాపుగా పెరిగిన రేట్లపై కస్టమర్లు కూడాను కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంటే పెంచుతూ ఫస్ట్ జియో 149 ఉండేది, దాన్ని 299 అట్లా పెంచుతూ వస్తారు. ఇప్పుడు 399 మంత్లీ ప్లాన్ ఉంది. అప్పుడు గతంలో ఇప్పుడు ఎయిర్టెల్ మనం చూసుకున్నట్లయితే 359 ప్లాన్లు ప్రస్తుతానికి 359 ప్లాన్ని వాళ్ళు 409 అంటే ₹409గా పెంచుతున్నారు. ముఖ్యంగా ఈ ప్లాన్ల ప్రకారం ఈ ప్లాన్లు ఒక్కసారి ఈ టారిఫ్లు కొత్త టారిఫ్లు చూసినట్లయితే
కస్టమర్లు ఎవరైతే ఉన్నారో, యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అదనంగా చెల్లిస్తున్నాం, కానీ మరికొద్ది రోజుల్లో మరింత అదనంగా చెల్లించాల్సి అని చెప్పేసి కస్టమర్లు అందరూ కూడాను కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇవన్నీ భారీగా పెరిగినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా 50 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కూడాను ఈ యొక్క టారిఫ్లు పెరిగినాయి. అందరూ కూడా కస్టమర్ల మీద అధిక భారం పడబోతోంది. జియో కస్టమర్లు అందరూ కూడాను అధిక భారం మోయబోతున్నారు. అలాగే ఎయిర్టెల్కి సంబంధించిన కస్టమర్లు అందరూ కూడాను అధిక భారం మోయబోతున్నారు. ఇది ముఖ్యంగా 1 మంత్ ప్లాన్, 2 మంత్స్ ప్లాన్, 3 మంత్స్ ప్లాన్ అనమాట. ముఖ్యంగా ఎయిర్టెల్ జియో కంపేర్ చేసుకుంటే కొంతమేర ఎయిర్టెల్ మరింత ఎక్కువగా పెరిగిన పరిస్థితి ఉంది. అంటే కంపేర్ టు జియో కొంతమేర పెంచినట్లయితే దాన్ని కంపేర్ చేసుకుని జియో బాటలోనే మరికొంత అదనంగా చెల్లిస్తారు. 100 రూపాయలు జియోలో అదనంగా 100 రూపాయలు చెల్లించాల్సి అయితే ఎయిర్టెల్లో మరొక 120 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క పెరిగిన ప్లాన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడాను జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే 25%, దాదాపుగా 25% రేట్లు జియో కానీ ఎయిర్టెల్ కానీ పెంచబోతున్నాయి. దీనిపైన కస్టమర్లు అందరూ కూడా కొంతమేర అసంతృప్తితో ఉన్నారు. సో ప్రస్తుతానికి పాత టారిఫ్ అలాగే కొత్త టారిఫ్ కంపేర్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అంటే ఎవరైతే అంబానీ ఉన్నారో ఆయన కొడుకు పెళ్లి ఖర్చులు కూడా మా మీద వేస్తున్నారని చెప్పేసి కొన్ని హాస్యాస్పదమైన కమెంట్స్ కూడా పెడుతున్నారు. ముఖ్యంగా పాత రేట్లు, కొత్త రేట్లు ఇప్పుడు ప్రస్తుతానికి కంపెనీలు ఆయా కస్టమర్లు ఎవరైతే ఎయిర్టెల్ జియో వాడుతున్నారో ఆయా కస్టమర్ల పైన అధిక భారం మోపబోతున్న కంపెనీల పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.